ఉత్సాహభరితమైన శక్తివంతమైన సంగీతం మొదలై హోస్ట్ మాట్లాడటం ప్రారంభించగానే నెమ్మదిగా నేపథ్యానికి వెళ్తుంది. అందరికీ నమస్కారం. యూనిట్ డిజిట్ ట్రిక్స్ పార్ట్ 2కి స్వాగతం. బేసిక్స్ అయితే చూశారు కదా. ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు వెళ్దాం. అడ్వాన్స్డ్ ఎలిమినేషన్ టెక్నిక్స్ ఏంటో చూసేద్దాం. రెడీనా? లెట్స్ గో! ఒక్క విషయం గుర్తుంచుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి ప్రశ్న ఒక రేస్ లాంటిదే. అక్కడ మనం సేవ్ చేసే ప్రతి సెకండ్ మనల్ని వేల మంది కంటే ముందు నిలబెడుతుంది. అంటే టైం సేవ్ చేశామంటే మన ర్యాంక్ మెరుగుపరుచుకున్నట్టే. మరి మీ టైంని సేవ్ చేసే కొన్ని పవర్ఫుల్ టెక్నిక్స్ చూసేద్దామా? సరే, మనం నేర్చుకోబోయే మొట్టమొదటి ఫాస్టెస్ట్ టూల్ ఈవెన్ ఆడ్ చెక్. దీన్ని మీ స్పీడ్ మ్యాథ్ టూల్ కిట్లో ఫస్ట్ వెపన్ అనుకోవచ్చు. జస్ట్ 2 సెకండ్లలో కొన్ని ఆప్షన్స్ని ఎలా ఎలిమినేట్ చేయాలో చూపిస్తాను. ఒక్కసారి ఈ ప్రాబ్లం చూడండి. చూడ్డానికి చాలా పెద్దగా, కాంప్లెక్స్గా ఉంది కదూ. కానీ అసలు మొత్తం మల్టిప్లికేషన్ చెయ్యకుండా జస్ట్ చూసి ఆన్సర్ సరిసంఖ్య లేక బేసి సంఖ్య అని చెప్పగలరా? అసలు చెప్పలేమనుకుంటున్నారా? చెప్పొచ్చు. మనం ఇప్పుడు నేర్చుకోబోయే ట్రిక్తో ఇది చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం మల్టిప్లికేషన్లో అసలు మ్యాజిక్ ఎక్కడుందంటే ఆ ఒక్క నంబర్లో ఉంది. అదే 22. ఈ చైన్లో ఒకే ఒక్క సరిసంఖ్య ఉన్నా సరే అది మొత్తం రిజల్ట్ని ఎలా మార్చేస్తుందో గమనించండి. చాలా పవర్ఫుల్ ఇది. సో అసలు రూల్ ఇదే అన్మాట. ఒక మల్టిప్లికేషన్లో 100 బేసి సంఖ్యలున్నా పర్లేదు, కానీ ఒక్క సరిసంఖ్య ఉన్నా చాలు. ఫైనల్ ఆన్సర్ యూనిట్ డిజిట్ ఖచ్చితంగా సరిసంఖ్యే అవుతుంది. ఈ ఒక్క పాయింట్తో రాంగ్ ఆప్షన్స్ని వెంటనే పక్కన పెట్టేయచ్చు. అంతేకాదు, ఈ లాజిక్ కేవలం అరిథ్మెటిక్కి మాత్రమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్, జామెట్రీలో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చూడండి. CSA = 2πRH. అందులో ఏముంది? 2 ఉంది. ఆ ఒక్క 2 వల్ల ఫైనల్ ఆన్సర్ ఎప్పుడూ ఒక సరిసంఖ్యే వస్తుంది. ఇది తెలిస్తే క్యాల్కులేషన్ చేయకుండానే కొన్ని ఆప్షన్స్ ఎలిమినేట్ చేసేయొచ్చు కదా. రైట్? ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ టెక్నిక్కి వెళ్దాం. మొత్తం లెక్క చేయకుండా ఆన్సర్ నుంచి క్వశ్చన్కి వెళ్లడం. ఇది చాలా స్మార్ట్ వే. దీన్నే మనం రివర్స్ ఇంజనీరింగ్ అంటాం. అంటే ఆప్షన్స్ వాడుకుని వెనక్కి వెళ్ళి ఆన్సర్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఈ మెథడ్లో 3 సింపుల్ స్టెప్స్ ఉంటాయి. స్టెప్ 1, న్యూమరేటర్, డినామినేటర్, యూనిట్ డిజిట్స్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ అవి 2 ఇంకా 7. స్టెప్ 2, ఇప్పుడు ప్రశ్నని ఇలా ఫ్రేమ్ చేసుకోండి. 7ని దీంతో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 2 వస్తుంది. ఇప్పుడు స్టెప్ 3, ఆప్షన్స్ చెక్ చేయండి. 7 × 6 ఎంత? 42. చూసారా, యూనిట్ డిజిట్ 2 వచ్చింది. అంతే, ఆన్సర్ దొరికేసినట్టే. ఓకే, ఇప్పుడు ఒక స్పెషల్ నంబర్ గురించి మాట్లాడుకుందాం. అదే 0. చూడ్డానికి సింపుల్గా ఉన్నా లెక్కల్లో దీని రోల్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు 0తో ముడిపడి ఉన్న ఒక ట్రిక్ చూద్దాం. ఈ కొత్త సినారియోని చూడండి. న్యూమరేటర్ యూనిట్ డిజిట్ 8, డినామినేటర్ యూనిట్ డిజిట్ 9. మనం ఇందాక నేర్చుకున్న రివర్స్ మల్టిప్లికేషన్ మెథడ్ని ఇక్కడ ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో మన ప్రశ్న ఏంటి? 9ని ఏ నంబర్తో మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్లో 8 వస్తుంది? సింపుల్. 9 × 2 మనకి 18. సో యూనిట్ డిజిట్లో 8 వచ్చింది, కరెక్టే. కానీ ఒకవేళ ఆప్షన్స్లో 2తో పాటు 20 కూడా ఉంటే ఏం చేయాలి? ఇక్కడే అసలు ట్రిక్ ఉంది. 20 యూనిట్ డిజిట్ ఏంటి? 0. 9ని 0తో మల్టిప్లై చేస్తే 0 వస్తుంది, 8 కాదు. కాబట్టి ఇక్కడ 20 ఆన్సర్ కాదు, మనకు కావాల్సింది 2. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. రైట్. ఇప్పుడు మనం నంబర్స్ ఎలా బిహేవ్ చేస్తాయో చెప్పే కొన్ని ఫండమెంటల్ ప్యాటర్న్స్ని బయటకు తీద్దాం. పవర్స్ ఇంకా జీరోస్లో దాగి ఉన్న సీక్రెట్స్ని అన్లాక్ చేయడానికి రెడీగా ఉండండి. ఈ టేబుల్ని చూడండి. ఇది 6 యొక్క సైక్లిసిటీని చాలా క్లియర్గా చూపిస్తుంది. 6^1 అయినా, 6^2 అయినా, 6^3 అయినా మీరు గమనిస్తే యూనిట్ డిజిట్ ఎప్పుడూ 6 మాత్రమే వస్తోంది. ఇది అస్సలు మారదు. ఒక కాన్స్టెంట్ ప్యాటర్న్ అన్నమాట. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిన గోల్డెన్ రూల్ ఇదే. 6 పవర్లో ఎంత పెద్ద నంబరున్నా పర్లేదు, దాని యూనిట్ డిజిట్ మాత్రం ఎప్పటికీ మారదు. అది ఎప్పుడూ 6 మాత్రమే. ఇది చాలా టైం సేవ్ చేస్తుంది. ఈ పవర్ ప్యాటర్న్స్ అర్థం చేసుకోవటం వల్ల రివర్స్ ప్రాబ్లమ్స్ని కూడా చాలా ఫాస్ట్గా సాల్వ్ చేయొచ్చు. ఉదాహరణకి, ఒక పర్ఫెక్ట్ క్యూబ్ అంటే R³ 8 అనే డిజిట్తో ఎండ్ అవుతోందనుకోండి, దాని క్యూబ్ రూట్ R ఖచ్చితంగా 2తోనే ఎండ్ అవ్వాలి. ఎందుకంటే 2³ అంటే 8 కాబట్టి. సింపుల్ లాజిక్. మనం జీరోస్ని రోజూ చూస్తుంటాం, కానీ
ఒక మల్టిప్లికేషన్లో ఒక నంబర్ చివర 0 అసలు ఎలా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సింపుల్ క్వెశ్చన్ వెనుక ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాథ్ ప్రిన్సిపల్ ఉంది. ఒక నంబర్ చివరన 0 రావాలంటే దానికొక స్పెషల్ రెసిపీ కావాలి. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఫ్యాక్టర్ ఆఫ్ 2 ఇంకా ఒక ఫ్యాక్టర్ ఆఫ్ 5. ఈ రెండు కలిస్తేనే అంటే జత కడితేనే మనకి 10 వస్తుంది. ఆ 10 అంటేనే ఒక 0 అన్నమాట. ఇది 0కి సంబంధించిన అన్బ్రేకబుల్ రూల్. మీ మల్టిప్లికేషన్లో 5 ఫ్యాక్టర్గా లేవనుకోండి, ఎన్ని 2లున్నా 0 రానే రాదు. అలాగే 2 ఫ్యాక్టర్గా లేకపోతే ఎన్ని 5లున్నా వేస్ట్. 0 రావాలంటే ఈ 2 ఇంకా 5 అనే జంట ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఫ్రాక్షన్స్ని ఫాస్ట్గా డీల్ చేయడానికి కొన్ని ఫైనల్ అడ్వాన్స్డ్ షార్ట్కట్స్ నేర్చుకుందాం. ఇవి మీ స్కిల్స్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. డివిజన్ని ఈజీ చేయడానికి ఇదొక మైండ్ బ్లోయింగ్ ట్రిక్. డినామినేటర్లో అంటే హారంలో 25 గాని 125 గాని అంటే 5 యొక్క పవర్స్ ఉంటే వాటిని 10 పవర్స్గా మార్చేయండి. అంటే 100, 1000 లాగా. ఫర్ ఎగ్జాంపుల్ 25ని 100గా మార్చాలంటే 4తో మల్టిప్లై చేయాలి. సో న్యూమరేటర్ని కూడా 4తో మల్టిప్లై చేయండి. అంతే, డివిజన్ చాలా సింపుల్ అయిపోతుంది. ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్ కరెక్టో కాదో చెక్ చేయడానికి ఇదొక సూపర్ పవర్ఫుల్ టెక్నిక్. ఫస్ట్ ఏం చేస్తారంటే డినామినేటర్ని హోల్ నంబర్తో మల్టిప్లై చేయండి. అంటే 7 × 2 మనకి 14 వస్తుంది. ఆ తర్వాత వచ్చిన రిజల్ట్ యూనిట్ డిజిట్ని అంటే ఇక్కడ 4ని న్యూమరేటర్కి అంటే 6కి యాడ్ చేయండి. 4 + 6 ఎంత? 10. ఇప్పుడు చూడండి, ఈ 10లో యూనిట్ డిజిట్ 0. మన ఒరిజినల్ న్యూమరేటర్ 20లో యూనిట్ డిజిట్ కూడా 0. మ్యాచ్ అయ్యాయి కదా? అంటే ఆన్సర్ కరెక్ట్. సో ఫైనల్గా మనం నేర్చుకున్న టెక్నిక్స్ అన్నింటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఈవెన్ ఆడ్ చెక్, రివర్స్ మల్టిప్లికేషన్, జీరోస్ కోసం 2 and 5 పేరింగ్, డినామినేటర్స్ కన్వర్షన్, ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్ వెరిఫికేషన్. ఎగ్జామ్ టైంలో వాడుకోవడానికి ఇది మీ మైండ్లో ఉండాల్సిన చెక్ లిస్ట్ అన్నమాట. ఇప్పుడు మీ దగ్గర కావాల్సిన టూల్స్ అన్నీ ఉన్నాయి. ప్రాబ్లమ్స్ని ఇంకా ఫాస్ట్గా ఇంకా ఎఫిషియెంట్గా సాల్వ్ చేయడానికి మీరు రెడీ. మీ స్పీడ్ ఖచ్చితంగా పెరిగింది. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి. ఆల్ ది బెస్ట్.